హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఆల్రెడీ అర్థమైంది కదమ్మా అందరికీ. ఈరోజు మంది క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్. సో చాలా లేట్ అయిపోయిందమ్మా ఈరోజు. ఈ రీడింగ్ మీకు డెలివరీ అయ్యేసరికి ఏ టైం అవుతుందో కూడా నాకు తెలియదు. బట్ ఖచ్చితంగా వీలున్నంత త్వరగా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే నేను రీడింగ్లోకి వెళ్ళిపోతున్నాను. సో స్టార్టింగ్ మనం క్యాండిల్ని లైట్నింగ్ చేసుకునే ముందు యూనివర్స్కి ప్రేయర్ చేసుకుందామమ్మ. తండ్రి యూనివర్స్, ఈరోజు ఈ రీడింగ్ను చూడడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి సోల్కు వారి జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులపై స్పష్టతను ఇవ్వండి ఈశ్వర. వారి హృదయంలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి తండ్రి. వారి మనసులో ఉన్న సందేహాలు, గందరగోళాలు, భయాలు, తెలియని నిజాలు ఈ క్యాండిల్ ఫ్లేము అలాగే క్యాండిల్ వ్యాక్స్ ద్వారా వెలుగులోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రి. ప్రస్తుతం వారి జీవితంలో ఎవరు నిజాయితీతో ఉన్నారు, ఎవరు నటిస్తున్నారు, ఎవరు నిజమైన ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు, ఎవరు దాచిపెట్టిన భావాలతో ఉన్నారు అనే విషయాలపై డివైన్ క్లారిటీ ప్రసాదించండి తండ్రి. యూనివర్స్, ఈరోజు బయటపడే ప్రతి సందేశము నా వ్యూవర్స్ అత్యున్నత మేలు కోసమే రావాలి అని నేను నా వ్యూవర్స్ తరపున మనస్ఫూర్తిగా అడుగుతున్నాను ఈశ్వర మిమ్మల్ని. వారి ఇంట్యూషన్ని బలపరచండి. వారి హృదయం వినాల్సిన సందేశాన్ని వారికి చేరవేయండి తండ్రి. వారు చూడలేని విషయాలను చూపించండి ఈ రీడింగ్ ద్వారా. వారు అర్థం చేసుకోలేని పరిస్థితులను అర్థమయ్యేలా చేయండి తండ్రి. ఈ రీడింగ్లో భయం కాదు, కేవలం నిజం రావాలి మాకు. కన్ఫ్యూజన్ కాదు, క్లారిటీ రావాలి మా వ్యూవర్స్కి. ఎటువంటి భ్రమలు లేకుండా ఆ భ్రమలన్నీ తొలగిపోయి రియాలిటీ బయటపడాలి. ఈ క్యాండిల్ ఫ్లేమ్ ద్వారా, ఈ వ్యాక్స్ సింబల్స్ ద్వారా, ఈ డివైన్ రీడింగ్ ద్వారా నా వ్యూవర్స్కి ఈరోజు తెలుసుకోవాల్సిన సందేశాలు మాత్రమే బయటకు రావాలని ప్రార్థిస్తున్నాను ఈశ్వర. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ డివైన్ ఎనర్జీస్, థ్యాంక్ యూ నా స్పిరిట్ గైడ్స్. కార్డ్స్ అంటున్నాను, అలవాటు అయిపోయింది కదమ్మా. ప్రేయర్ అయినాక కార్డ్స్ తీసుకుందామని క్యాండిలింగ్ చేసుకుందామమ్మా. క్యాండిలింగ్ అందరూ కూడా చాలా ఫోకస్డ్గా ఉండాలి. ఎక్కడి వారు అక్కడ, ఎక్కడ చూస్తున్నా ఫుల్ ఫోకస్డ్గా మొత్తం చెప్తాను కదా. మీ తల వెంట్రుక నుంచి అరిపాదాల వరకు మొత్తం నేను చెప్తున్నట్టు కాదు, పరిపూర్ణ భక్తి, విశ్వాసము, లక్ష్యంతో, ఏకాగ్రతతో ఇక్కడ ఉండండి. మీ జీవితానికి కావాల్సిన, ఎంతో కాలంగా రావాల్సిన సమాధానాలన్నీ ఖచ్చితంగా యూనివర్స్ ఇస్తారు. ఓకేనా? ఓం నమః శివాయ. ఓ మై గాడ్, స్టార్టింగ్ ఏంటది అంత ఘోరంగా ఇచ్చింది? ఒక్కటే అయినా అంత ఘోరంగా కనిపించిందమ్మా. చివరికి వెళ్ళిపోయింది అది. మై గాడ్, ఒక అమీబా, ఒక పెద్ద అమీబా. ఫాగ్ వస్తుంది. స్టార్టింగ్ థ్రెడ్నింగ్ కదమ్మా, సో ఫాగ్ వస్తుంది. చూద్దాం. ఫస్ట్ మాత్రం పెద్ద డెవిల్ వచ్చింది. ఈ డెవిల్ ఎందుకు వచ్చిందో చెప్తానండి. ఓ హార్ట్, సీ హియర్, హార్ట్ కనిపించిందా ఇక్కడ మీకు? హార్ట్. ఓకే, ఈ క్యాండిల్ ఫ్లేమ్ వెలిగించిన క్షణం నుంచే
ఒక చాలా హెవీ ఎనర్జీ నాకు కనిపిస్తుందమ్మ ఇక్కడ. ఈరోజు నాకిక్కడ క్యాండిల్ వ్యాక్స్‌ని చూస్తుంటే ఇక్కడ యూనివర్స్ మొదట చూపిస్తున్నది ప్రేమ కథ మాత్రమే కాదు. ఇక్కడ ఒక వన్ అండ్ ఓన్లీ లవ్ స్టోరీ మాత్రమే కాదు ఇక్కడ నాకు చూపిస్తుంది. ఒక మాస్క్, ఒక డెవిల్ మాస్క్. యెస్. అవునమ్మా. ఒక ముఖం మీకు చూపిస్తున్న మాస్క్, మరో ముఖం ఇంకెవరికో చూపిస్తున్న మాస్క్. నాకు 2 చూడండి ఇక్కడ 2 ముఖాలు కనిపిస్తున్నాయా మీకు ఇక్కడ? 2 ముఖాలు. మధ్యలో అసలు నిజమైన వ్యక్తి ఎవరో కూడా కొన్నిసార్లు వాళ్ళకే అర్థం కావట్లేదు. అసలు నిజమైన వ్యక్తి ఎవరు అనేది మిమ్మల్ని కూడా పిచ్చెక్కిచ్చేస్తున్నారు. ఆ పిచ్చి మీకు కూడా పోస్తున్నారు. ఆ పిచ్చిని మీరు మీ సొంత మనుషులకి కూడా ఎక్కిస్తున్నారు మీ యొక్క బిహేవియర్‌తో. ఇవి చూడండి. ఈ రీడింగ్‌లో నాకు కనిపిస్తున్న ఎనర్జీ చాలా మందికి గూస్ బంప్స్ తెప్పించొచ్చమ్మా. ఓహ్ మై గాడ్! ఓహ్ మై గాడ్! ఎందుకంటే కొంతమంది వ్యూవర్స్ చాలా కాలంగా ఒకే ప్రశ్నతో బతుకుతున్నారమ్మా. నాకు అనిపిస్తుంది నిజమేనా? లేక నేను ఓవర్ థింక్ చేస్తున్నానా? అనుకుంటున్నారు. ఇదే ప్రశ్న. ఈరోజు యూనివర్స్ అదే ప్రశ్నకు సింబల్స్ ద్వారా సమాధానం ఇవ్వాలని చూస్తున్నారు. చూడండి సింబల్స్. వ్యాక్స్ షేప్ చూస్తుంటే ఇక్కడ నాకు 2 దారులు కనిపిస్తున్నాయి. ఒక దారి పూర్తిగా ఎమోషనల్. మరొక దారి పూర్తిగా కన్వీనియన్స్. దారి అనమాట. మీ పర్సన్ ప్రస్తుతం హార్ట్‌తో ఒక దారి, కంఫర్ట్‌తో ఇంకొక దారి నడవాలని చూస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే మీకు ఒకరోజు ప్రేమ, ఇంకొక రోజు సైలెన్సు, ఒకరోజు దగ్గర, ఒకరోజు దూరము. ఇలా ఇదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది మీకు. ఈ ప్యాటర్న్ రిపీట్ అవ్వక ఇంకేం రిపీట్ అవుతుంది? ఇక్కడ నాకు ఒక షాడో ఎనర్జీ కూడా కనిపిస్తుంది లోపల. ఈ క్యాండిల్ లోపలికి చూస్తే కిందన షాడో. ఆ షాడో తప్పనిసరిగా ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ మాత్రమే కావాల్సిన అవసరం లేదు. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్‌కి రొమాంటిక్ థర్డ్ పార్టీ. ఓకే. కొంతమందికి అది యాక్చువల్ థర్డ్ పార్టీ అనేది ఆల్మోస్ట్ 80%. కొంతమందికి మాత్రమే ఫ్యామిలీ ఇన్‌ఫ్లుయెన్స్. ఇంకొంతమందికి పాస్ట్ కనెక్షన్, పాస్ట్ ఎక్స్ కనెక్షన్. కొంతమందికి వాళ్ళ యొక్క సొంత భయము, ఈగో, బిగ్గెస్ట్ ఈగో. కానీ ఏ రూపంలో ఉన్నా కూడా ఈ పర్సన్ క్లియర్ డెసిషన్, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ తనంతట తానే క్లియర్ డెసిషన్ తీసుకోవడం ఆలస్యం చేస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. రీజన్ ఏదైనా అవనివ్వండి, థర్డ్ పార్టీ అవనివ్వచ్చు, ఈగో అవనివ్వచ్చు, అదర్ ఫ్యామిలీ, ఎవరన్నా. ఒక్కసారి మీ పర్సన్ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే తమ చేతుల్లోనే ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది. డెసిషన్ మాత్రం ఇక్కడ నాకు ఈ రీడింగ్‌లో రిపీటెడ్‌లీ కనిపిస్తున్న సింబల్ నెంబర్స్ చెప్తున్నాను చూడండి. నా చూస్తున్న వ్యూవర్స్‌కి ఓ గాడ్! అగైన్ డెవిల్ వచ్చింది. మీకు 2 ఇక్కడ చూసారా 2. మీకు వ్యూవర్స్‌కి 222, 777, 1111, 111, 22. ఈ నెంబర్స్ ఏంజిల్ నెంబర్స్ చాలా రిపీటెడ్‌లీ కనిపిస్తూనే ఉంటున్నాయమ్మా మీకు. ఏంజిల్ నెంబర్స్. సీ దిస్ ఇస్ ఏంజిల్స్ మీకు చూపిస్తున్నారు. ఇది ఏంజిల్స్ మీకు ఈ నెంబర్స్ చూపిస్తున్నారు. ఎంతమందికి ఇవే ఏంజిల్ నెంబర్స్ కనిపిస్తున్నాయో నాకు కామెంట్ చేయండి అమ్మా. 333, 44, 444 కూడా 2727 వెహికల్ నెంబర్స్ మీద ఈ నెంబర్స్ మేజర్లీ మీకు కనిపిస్తున్నాయి. ఇదే నెంబర్స్ కొంతమందికి ఎట్లా అంటే 11 కానీ, 7 కానీ, 2 కానీ, 22 కానీ, 27 కానీ, 33. ఇవేంటంటే బర్త్ డేట్స్ కానీ, ఏజెస్ కానీ, యానివర్సరీ డేట్స్ కానీ, ఇంపార్టెంట్ మంత్స్, ఇట్లా రిపీటెడ్ సైన్స్ రూపంలో రిజొనేట్ కావచ్చు ఫర్ షూర్గా. మళ్ళీ నాకు స్ట్రాంగ్ ఏంటంటే చెప్పాను కదా, అదే సింగిల్గా చూస్తే 2, 7, 11, 22 ఈ సీక్వెన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ అంటే ఇవి కూడా మీకు రిజోనేట్ అయ్యే బర్త్ డేట్స్ కావచ్చు,
యానివర్సరీ డేట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ మంత్స్ రిలేటెడ్గా రిజోనేట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ నాకు కనిపిస్తున్న పెద్ద విషయం, మీ పర్సన్ పూర్తిగా హ్యాపీగా లేరు, అస్సలు లేరు. మీ పర్సన్ పూర్తిగా కొంచెం కూడా హ్యాపీగా లేరు, కానీ పూర్తిగా ఆనెస్ట్గా అయితే కూడా లేరు. ఆనెస్ట్గా ఉంటే మీకెందుకు ఇంత బాగా? ఇది డేంజరస్ కాంబినేషన్ అమ్మా, ఎందుకంటే వాళ్ళు ఒక రిలేషన్షిప్లో సాటిస్ఫాక్షన్ వెతుక్కుంటున్నారు. ఒక రిలేషన్షిప్లో సాటిస్ఫాక్షన్, ఒకరి తర్వాత ఒకరు అన్నట్టు. మరో రిలేషన్షిప్లో ఎమోషనల్ సెక్యూరిటీ వెతుక్కుంటున్నారు. మీకు అర్థమవుతుందా? ఒకరితో సాటిస్ఫాక్షన్, ఇంకొకరితో ఎమోషనల్ సాటిస్ఫాక్షన్. రిలేషన్షిప్ సాటిస్ఫాక్షన్ ఒకరితో, ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఇంకొకరితో. మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇంకో చోట వ్యాలిడేషన్ వెతుక్కుంటున్నారు. అందుకే సిచ్యువేషన్ మొత్తం కాంప్లికేటెడ్ అయిపోతుంది ఇక్కడ. యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, ఒక విషయం చాలా స్ట్రాంగ్లీ చెప్తున్నారు ఇక్కడ. నిజం ఎంత ఆలస్యమైనా బయటపడుతుంది. కొన్ని కన్వర్జేషన్స్ కావచ్చు, సీక్రెట్స్ కావచ్చు, ఇంటెన్షన్స్ కావచ్చు, ఎక్కువ కాలం మనకి హిడెన్గా ఉండవు అసలు నిజమైన ఎనర్జీస్ అనేది ఇక్కడ నిరూపిస్తున్నారు. ఈ రీడింగ్లో ట్రూత్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్లీ కనిపిస్తుంది నాకు ఇక్కడ. ఓకే, ఈ వ్యాక్స్ ఒక విషయం చెప్తుంది నాకు. ఇప్పటి వరకు వచ్చిన వ్యాక్స్లో మీ పర్సన్ ప్రస్తుతం 2 ఎనర్జీల మధ్య బ్యాలెన్స్ చేయాలని ప్రయత్నిస్తున్నారు, కానీ యూనివర్స్ ఎక్కువ కాలం డబుల్ లైఫ్, డబుల్ సిగ్నల్స్, డబుల్ ఇంటెన్షన్స్ని సపోర్ట్ చేయరు. ఒక స్టేజ్లో క్లారిటీ రావాల్సిందే, ఒక స్టేజ్లో నిజం బయటికి రావాల్సిందే, ఒక స్టేజ్లో ఎవరు జెన్యూన్, ఎవరు యాక్టింగ్ చేస్తున్నారో స్పష్టంగా కనిపించాల్సిందే. అందుకే యూనివర్స్ మీకు చెప్తున్నారు, మీ ఇంట్యూషన్ ఇగ్నోర్ చేయొద్దమ్మా. మీకు చాలా కాలంగా అనిపిస్తున్న విషయం వెనుక కూడా ఒక కారణం ఉంది, అది నిజమే, నమ్మండి అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, నాకు ఇక్కడ దాకా ఇప్పటి వరకు కనిపిస్తున్న రాసులు చెప్తున్నాను చూడండి. జెమినై మిథున రాశి కనిపిస్తుంది, స్కార్పియో వృశ్చిక రాశి, పాయిసిస్ మీనరాశి వారు కూడా వస్తున్నారు, లిబ్రా తులారాశి, క్యాప్రికాన్ మకర రాశి, అండ్ లియో సింహరాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, పైసిస్ మీనరాశి చెప్పాను, అక్వేరియస్ కుంభరాశి. కొన్నిసార్లు క్యాండిల్ వ్యాక్స్లో కనిపించేది షేప్ కాదు, మనం చూడడానికి సిద్ధంగా ఉన్న నిజం కనిపిస్తున్నాం. ఓకే, ఈ క్యాండిల్ ఫ్లేమ్ని ఎంత ఎక్కువసేపు చూస్తున్నామో అంత ఎక్కువగా ఒక విషయం నాకు కనిపిస్తుంది స్పష్టంగా. ఇక్కడ అసలు సమస్య ప్రేమ ఉందా లేదా అనేది కాదు. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే ఆనెస్టీ ఉందా లేదా అనేది ఇక్కడ అసలు సమస్య. అది ఇక్కడ సమస్య. ఎందుకంటే ప్రేమ లేకపోతే మనిషి వెళ్ళిపోతాడు, ప్రేమ ఉంటే నిలబడతాడు. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఎనర్జీ ఏంటంటే వెళ్ళిపోవడము లేదు, నిలబడము లేదు, మధ్యలోనే ఒక కనెక్షన్ని వేలాడదీసి ఉంచుతున్నారు. అదే మిమ్మల్ని ఎక్కువగా అలసిపోయేటట్టు, చాలా మీ ఎనర్జీస్ మొత్తం క్షీణించిపోయేటట్టు చేస్తుంది. మిమ్మల్ని ఇలా వేలాడదీయడం మళ్ళీ ఈ కనెక్షన్ని ఎవరికి ఉపయోగం? మీ పర్సను మాటలతో ఒక ప్రపంచం కడుతున్నారు ఇక్కడ. వారి మాటలతో మీకు ఒక ప్రపంచాన్ని కడుతున్నారు. తనంతట తను ఒక ప్రపంచాన్ని కట్టే అంత సీన్ లేదనుకోండి, యాక్షన్స్తో ఇంకొక ప్రపంచాన్ని కడుతున్నారు. కొంతమంది వ్యూవర్స్ చాలా కాలంగా ఒక విషయం అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు మీ పర్సన్ని వింటే అన్నీ బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి. ఈ పర్సన్ మాట్లాడుతున్నప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడతారు, కేర్ చూపిస్తారు, మిస్ అవుతున్నానని చెప్తారు, కొన్నిసార్లు ఎమోషనల్ అవుతారు. కానీ వ్యూవర్స్ మీరు రోజు చివరికి చూసుకుంటూ ఉంటారు కదా, ఒకసారి గమనించుకుంటారు కదా, అలా చివరికి చూస్తే మీ జీవితంలో మారింది ఏమీ ఉండదు, మొత్తం డొల్ల మాటలు తప్ప. అక్కడే యూనివర్స్ మీ అటెన్షన్ని తీసుకొస్తున్నారు. ఎందుకంటే నిజమైన ఉద్దేశం మాటల్లో కాదు, ఎంచుకునే దారిలో కనిపిస్తుంది. ఆలోచించి ఒకసారి నువ్వు అని మీకు మీ ఇంట్యూషన్ ద్వారా సమాధానం ఇస్తున్నారు, అవునా కాదా? అలా ఎన్నిసార్లు మీకు యూనివర్స్ మిమ్మల్ని ఆలోచింపజేసింది? ఆ ఎనర్జీస్ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి.
వాళ్ళు మీ ప్రేమను కోల్పోవడానికి భయపడుతున్నారమ్మా. కానీ దానికోసము అవసరమైనంత త్యాగం చేయడానికి సిద్ధంగా లేరు. అది ఇక్కడ పాయింట్. ఇది చాలా స్ట్రాంగ్ మెసేజ్. కొంతమంది పీపుల్ జీవితంలో మంచి మనిషిని కోల్పోవద్దని అనుకుంటారు. కానీ ఆ మంచి మనిషిని రీటైన్ చేయడానికి కావాల్సిన ఎఫర్ట్ మాత్రం పెట్టరు. ఈ రీడింగ్‌లో నాకు అదే కనిపిస్తుంది. వాళ్ళు మిమ్మల్ని కంప్లీట్‌లీ లాస్ అవ్వాలని అనుకోవటం లేదు. కానీ మిమ్మల్ని డిజర్వ్ చేసే క్లారిటీని ఇవ్వడానికి కూడా రెడీగా కనిపించడం లేదు. అందుకే కనెక్షన్ ముందుకు వెళ్ళడం లేదు, వేలాడదీస్తున్నారు. ఏం చెప్తాం వాళ్ళని? ఇంకా అలాంటి మనుషుల్ని ఏమనాలి? మీరే చేయండి, మీరే చెప్పండి. ఇక్కడ ఈగో కూడా పనిచేస్తుంది. ఈ రీడింగ్‌లో ప్రేమతో పాటు ఈగో ఎనర్జీ ఎంత బలంగా ఉందంటే స్టార్టింగే వచ్చేసింది నాకు అక్కడ ఈగో. ఎందుకంటే కొంతమంది పీపుల్ తమ లైఫ్‌లో ఎవరో ఉండటం అలవాటు చేసుకుంటారు. ఆ వ్యక్తి నిజంగా సంతోషంగా ఉన్నారా? ఎంత బాధపడుతున్నారు? అనే దానికంటే ఆ వ్యక్తి ఇంకా నా దగ్గరే ఉన్నారా అన్నదే ముఖ్యమవుతుంది ఇక్కడ మెయిన్. ఈ ఎనర్జీ కొంతమందికి రిజొనేట్ అవుతుంది. మీరు మౌనంగా మారినప్పుడు వాళ్ళల్లో అసలు కలవరం అనేది మొదలవుతుంది. నేను మెనీ టైమ్స్ చెప్తా, మీరు సైలెంట్ అవ్వండి. మీ ఎనర్జీస్ అటువైపు ఇవ్వద్దు. సైలెంట్ అవ్వండి, సైలెంట్ అవ్వండి. మీ ఎనర్జీస్ అటు పంపుతూ ఉంటే అటునుంచి రావు. వ్యూవర్స్, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఎనర్జీ కనిపిస్తుందమ్మా నాకు చాలా స్పష్టంగా. మీరు ఏడ్చినప్పుడు, వెంట పడినప్పుడు, ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు, నా సిట్యుయేషన్ అర్థం చేసుకో, ఇది నా పరిస్థితి, అది నా పరిస్థితి అని మీరు చెప్పినప్పుడు కనిపిస్తుందమ్మా ఇక్కడ. ఇక్కడ నేను నైట్ అయిపోయింది కదా! ట్యూబ్ లైట్, లైట్ ఇక్కడ ఈ లైట్ 2 కలిపి కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు. నాకైతే డైరెక్ట్ కనిపిస్తుంది. సో, అలా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మీ పెయిన్‌ని వాళ్ళ సిట్యుయేషన్‌ని వాళ్ళు ఎట్లా అంటే ఆహ్, ఆహ్, కంట్రోల్ చేయగలిగారు. మీ బాధని ఎస్కేప్ చేసుకోవడానికి కంట్రోల్ చేయగలిగారు. కానీ మీరు నెమ్మదిగా విత్‌డ్రా అవ్వడము, మీ ఎనర్జీని వెనక్కి తీసుకున్నారు కదా! మీరు ఇంకా వెనక్కి తగ్గిపోవడము, మీ విలువను గుర్తించుకొని మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌కి విలువిచ్చుకొని మీరు బ్యాకప్ అవ్వడము, ఇవి వాళ్ళకి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అనిపిస్తున్నాయి. ఏంటి నేను చూసిన పర్సనేనా? నా దగ్గర ఇంత ఏడ్చి, ఇంత బాధపడి నేను లేకపోతే ఉండలేనని అంత అంత నెత్తి నోరు బాదుకొని ఏడ్చిన పర్సనేనా ఈ పర్సన్ అని ఆహ్, ఉండలేకపోతున్నారు. ఎందుకంటే చాలా కాలం నుంచి మీరు ఎప్పటికీ వెయిట్ చేస్తారని భావించి ఉన్నారు ఆ పర్సన్. మీరు ఎప్పటికీ కూడా వెయిట్ చేస్తూనే ఉంటారు. బికాజ్ మీరు మీరు వాళ్ళ కింద ఉండాలెప్పుడు. మీ ఎనర్జీస్ వాళ్ళ కిందన వాళ్ళనెప్పుడు బెగ్ చేసుకుంటూనే ఉండాలి. నాతో ఉండవా? నా కోసం వచ్చేవా? ప్లీజ్ నేను వెయిట్ చేస్తూ ఉంటాను అంటూనే ఉండాలి. అదే వాళ్ళకి సాటిస్ఫాక్షన్. వాళ్ళు ఈగోయిస్టిక్ కదా! యూనివర్స్ ఇప్పుడు పరీక్షిస్తున్నది. మీ పర్సన్‌ని కాదిక్కడ పరీక్షిస్తుంది. మీ పేషెన్స్‌ని. ఈ మెసేజ్ చాలా మందికి అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఎదుటివారు మార్పు కోసం ఎదురు చూస్తూ మన ఓన్ లైఫ్‌ని పాజ్‌లో పెట్టేస్తాం. కానీ యూనివర్స్ అడుగుతున్నారిక్కడ. ఏమని అడుగుతున్నారు? ఈ వెయిటింగ్‌లో నిన్ను నువ్వు మర్చిపోయావా? ఈ రీడింగ్‌లో సెల్ఫ్ వర్త్ లెసన్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది నాకిక్కడ. దానికి ఆన్సర్ మీరు చెప్పండి యూనివర్స్‌కి స్పష్టంగా. ఈ క్యాండిల్ వ్యాక్స్ ఎనర్జీ మొత్తం ఒకే విషయం చెప్తుంది నాకు. మీ పర్సన్ ప్రస్తుతం నిజమైన నిర్ణయం తీసుకోవాల్సిన దశలో ఉన్నారు. చాలా కాలంగా 2 వైపులా బ్యాలెన్స్ చేస్తున్నట్టే అనిపించినా, ప్రతి బ్యాలెన్స్‌కి ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ప్రతి మాస్క్‌కి కూడా ఒక చివరి రోజు ఉంటుందమ్మా. ప్రతి హిడెన్ ట్రూత్ ఏదైతే ఉంటుందో, ఆ హిడెన్ ట్రూత్ కూడా అది ఒక వెలుగులోకి వచ్చే సమయం ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఈ రీడింగ్ ద్వారా యూనివర్స్ చెప్తున్నారు. మీకు చెప్తున్నారు. ఆ క్లారిఫికేషన్ మీకిస్తున్నారు. అది ఎప్పటికొస్తుంది కాదు. దేనికన్నా ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది అని చెప్తున్నారు. యూనివర్స్ ఇప్పుడు మీకు ఒక రిమైండర్ ఇస్తున్నారు. నిన్ను నిజంగా విలువైన వ్యక్తిగా చూసే మనిషి నిన్ను ఎంపిక చేసుకోవడానికి కారణాలు వెతకడు. నిన్ను కోల్పోకుండా ఉండడానికి మార్గాలు వెతుకుతాడు అని చెప్పి మీకు చెప్తున్నారు యూనివర్స్. అది మీరు దృష్టిలో పెట్టుకోండి.
ఓకే. ఈరోజు క్యాండిల్ వ్యాక్స్‌లో కనిపించిన అతిపెద్ద నిజము సమస్య ప్రేమ కొరత కాదు ఇక్కడ మనకి. నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకపోవడమే ఇక్కడ కొరత. మీ పర్సన్‌లో ఆ ధైర్యం లేదు. అదే పెద్ద కొరత. ఆ ధైర్యం లేని పర్సన్‌ని ఆ పిరికి మనిషిని లవ్ చేయడమే ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ తెలుసా? ప్యూర్‌గా లవ్ చేసే ఎటువంటి పర్సన్ కన్నా ధైర్యం ఆటోమేటిక్‌గా వస్తుంది. ధైర్యం లేదు అంటే వాళ్ళు ప్యూర్‌గా లవ్ చేయలేదు అనేది మీరు దృష్టిలో పెట్టుకోండి. ప్యూర్‌గా లవ్ చేయలేని పర్సన్ ఆఫ్టర్ ఆల్ మనకెందుకు? మన లవ్ మనలాంటి లవ్ ఇటువంటి రోజుల్లో దొరకంది. ఎక్కడ వెతికినా దొరకని లవ్. అలాంటి వాల్యుబుల్ లవ్‌ని అస్సల వాల్యూలెస్ వాళ్ళకి ఇవ్వాల్సిన నెసెసిటీనే లేదు. ఈ రీడింగ్‌లో ఇంకా లోతుగా వెళ్తే నాకు కనిపిస్తున్న ఎనర్జీ చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా నాకిక్కడ. ఎందుకంటే ఇక్కడ కొంతమంది వ్యూవర్స్ తమ పర్సన్ గురించి ఒక ఇమేజ్‌ని మనసులో పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఇలా ఉండరు, వాళ్ళు నన్ను ఇంతగా హర్ట్ చేయరు, వాళ్ళ పరిస్థితులు అలా ఉండి ఉంటాయి అని చాలా కాలంగా రీజన్స్ వెతుక్కున్నారు. కానీ క్యాండిల్ వ్యాక్స్‌లో నాకు కనిపిస్తున్న ఎనర్జీ ఏమిటంటే, కొన్నిసార్లు నిజం మనకు తెలియక బాధ పెట్టదు. తెలిసినా కూడా అంగీకరించడానికి మనసు సిద్ధంగా లేకపోవడమే ఎక్కువ బాధ పెడుతుంది. ఇక్కడ మీ పరిస్థితి కూడా అదే అయింది. తెలిసినా కూడా యాక్సెప్ట్ చేయలేదు మీరు. అవునా కాదా? నా కామెంట్స్‌లో చెప్పండి. అవునా కాదా? మీకు తెలిసినా కూడా అంగీకరించారా? చేయలేదు మీరు. నాకు ఇక్కడ అదే చూపిస్తున్నారు. వాళ్ళు ఏం కోల్పోతున్నారో ఇంకా పూర్తిగా గ్రహించలేదు మీ పర్సను. అట్ ది సేమ్ టైమ్ మీరు ఏం కోల్పోతున్నారో కూడా మీరు కూడా గ్రహించట్లేదు. మీరు వ్యూవర్స్ జీవితంలో కొన్ని విలువలు మన దగ్గర ఉన్నప్పుడు సాధారణంగా కనిపిస్తాయమ్మా. అది ఒక కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, ఒక కేరింగ్ పర్సన్ కావచ్చు, జెన్యూన్ హార్ట్ కావచ్చు. అవన్నీ మీ నుంచి మీ పర్సన్‌కి వెళ్ళినవి. అవి మీ పర్సన్ గుర్తించలేదు. ఒక విలువైన వజ్రాన్ని ఏ విధంగా చేజార్చుకున్నారు అని చెప్పి ఇక నాకు చెయ్యి కాలిపోతుంది. బట్ యూనివర్స్ మెసేజెస్ ఇస్తూనే ఉన్నారు. మనం ఓర్చుకోవాలి. యూనివర్స్ మనకిచ్చేదాన్ని ఓర్చుకోవాలి. దాన్ని కష్టంగా భావించకూడదు. ఏముంది ఒక్క నిమిషం. ఆయనకి తెలీదా బాధ? ప్రతీదీ కొంచెం ఓపిక పట్టాలి. కొంచెం. మీది ఒక జెన్యూన్ హార్ట్. అది మీ పర్సన్‌కి కూడా తెలుసు. ఇవి ప్రతిరోజు ఉంటే వాటి విలువ అర్థం కాదు. మీ నుంచి వచ్చే కాల్ గానీ, మెసేజ్ గానీ, మీ ప్రెజెన్స్ గానీ ప్రతిరోజు ఉంటే ఎలా అర్థమవుతుంది? ఒకరోజు అవి దూరం అవ్వడం ప్రారంభమైనప్పుడు అసలు ఖాళీ ఎక్కడ ఉందో తెలుస్తుంది. అప్పుడు ఆ బ్యూటిఫుల్, ఆ వాల్యుబుల్ థింగ్స్ విలువ అనేది ఈ పర్సన్‌కి అర్థమయ్యేలా ఇక్కడ యూనివర్స్ చేశారు. యూనివర్స్ ఇక్కడ చేశారు. యూనివర్సే చేశారు. నువ్వు చేయలేదు, నేను చేయలేదు ఇక్కడ. ఈ రీడింగ్‌లో మీ పర్సన్ ప్రస్తుతం అదే స్టేజ్‌లోకి నెమ్మదిగా చేరుకుంటున్నట్లే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడే కాదు. కానీ రియాలిటీ వాళ్ళని ఒక్కో మెట్టుగా అక్కడికి తీసుకెళ్తున్నాం. కొంతమంది పీపుల్ అటెన్షన్‌ని ప్రేమగా పొరబడతారు. ఇది చాలా పవర్‌ఫుల్ మెసేజ్ అన్నమాట. ఎందుకంటే ప్రతి దగ్గరగా ఉండే వ్యక్తి సోల్‌మేట్ కాదు. అది తెలుసు. నా వ్యూవర్స్‌కి స్పెషల్లీ క్లారిటీ ఉందని తెలుసు. ప్రతి కేరింగ్ బిహేవియరు కమిట్మెంట్ కాదు కదా! ప్రతి అట్రాక్షన్ కూడా ఫ్యూచర్ కాదు. ఈ రీడింగ్‌లో నాకు కనిపిస్తుంది మీ పర్సన్ కొన్ని విషయాలను టెంపరరీ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్‌తో కన్‌ఫ్యూజ్ చేసినట్టుంది. అది లవ్ అనుకున్నారేమో, అది కనెక్షన్ అనుకున్నారేమో, అది హ్యాపీనెస్ అనుకున్నారేమో, కానీ కాలం గడిచే కొద్దీ వాటి నిజమైన రూపం బయటపడింది. మీకు కూడా తెలిసింది వారి యొక్క నిజమైన ఇంటెన్షన్స్ ఏంటి అని చెప్పేసి. అదే ఇక్కడ తెలుస్తుంది. మీ యాబ్సెన్స్ వాళ్ళకి ఏదైతే మీరు ఉన్నంత కాలం, మీరు మాట్లాడినంత కాలం వాళ్ళకి తెలియలా. మీ యాబ్సెన్స్ మాట్లాడుతుంది ఇప్పుడు వాళ్ళతో. కొంతమంది వ్యూవర్స్ ఇప్పటికీ అనుకుంటున్నారు, నేను మాట్లాడితే అర్థమవుతుందేమో, నేను చెబితే అర్థమవుతుందేమో నా పర్సన్‌కి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మారుతారేమో నా పర్సన్. కానీ ఈ రీడింగ్‌లో నాకు కనిపిస్తుంది, ఇప్పుడు మీ మాటల కంటే మీ యాబ్సెన్స్ ఎక్కువగా మాట్లాడుతుంది. ఎందుకంటే కొన్ని లెసన్స్ కన్వర్జేషన్స్ ద్వారా రావమ్మా. కొన్ని లెసన్స్ లాస్ ద్వారా మాత్రమే వస్తాయి. మీరు మాట్లాడకూడదు అని చెప్తున్నారు యూనివర్స్ ఈ రీడింగ్ ద్వారా స్పష్టంగా. కాబట్టి మీరేం చేయాలి?
వెళ్ళి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయడం లాంటివి చేయొద్దు. స్పష్టంగా యూనివర్స్ ఈ రీడింగ్ ద్వారా చెప్తున్నారు. మీరు మాట్లాడకూడదు, ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. నా ప్రెజెన్స్ ఇది, నా వాల్యూ ఇది అని చెప్పకూడదు. వారంతట వారే వాల్యూ తెలుసుకోవాలి. ఓకే, యూనివర్స్ స్పష్టంగా చెప్తున్నారు. మీకు ఒక పెద్ద హెచ్చరిక కూడా ఇస్తున్నారు ఇక్కడ. మీరు ఎవరినైనా ప్రేమించవచ్చు, వారి కోసం ఫైట్ చేయవచ్చు, వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. కానీ మీరు ఎవరినైనా సేవ్ చేయడానికి ప్రయత్నిస్తూ మీ ఓన్ హ్యాపీనెస్ని సాక్రిఫైస్ చేయొద్దమ్మా అని యూనివర్స్ చెప్తున్నారు. ఎందుకంటే రిలేషన్షిప్లో ఇద్దరూ నడవాలి. ఒక్కరే లాగితే అది కనెక్షన్ కాదు, భారం అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కార్మిక్ మిర్రర్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది నాకు. ఈ మాట కొంతమందికి గూస్ బంప్స్ కూడా అనిపించవచ్చు ఖచ్చితంగా. అందుకనే మీరు ఇంత సఫర్ అవుతున్నారు. ఓకే, మీ పర్సన్ ప్రస్తుతము మీకు చేస్తున్న మీ కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో ఒకరోజు వాళ్ళే అనుభవించే అవకాశం కనిపిస్తుంది. మీకు ఏదైతే ఇప్పటివరకు మిమ్మల్ని క్షోభ పెట్టి ఇదంతా చేశారో అది కర్మ మోసుకుంటున్నారో అదంతా కూడా అనుభవిస్తారు అనేది నాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. చాలా స్పష్టంగా. జనరల్గా నేను అది ఎక్కువ యూజ్ చేయను, ఖచ్చితంగా మరి కనిపిస్తుంది కాబట్టి మరి చెప్పాలి కదా. సో అదే మీరు ఏది అనుభవించారో దానికి పదింతలే. ఓకే, పనిష్మెంట్ కాదు, లెసన్గా. అది లెసన్గా అనమాట. ఎందుకంటే యూనివర్స్ బ్యాలెన్స్ని ఇష్టపడుతుంది. మనం ఇతరుల హృదయానికి ఇచ్చిన అనుభూతి విలువ ఏమిటో కొన్నిసార్లు మనమే అనుభవించిన తర్వాతే అర్థమవుతుంది. ఆ విధంగా యూనివర్స్ చేయాలనుకుంటారు. అదే ఇక్కడ చేస్తున్నారు యూనివర్స్. నువ్వు నేను చేసింది కాదు, యూనివర్స్ చేసిన ప్లాన్ అది. మీ ఇంట్యూషన్ చాలా కాలంగా నిజమే చెప్తుందమ్మా. ఈ రీడింగ్ చూస్తున్న చాలామంది వ్యూవర్స్ లోపల ఒక వాయిస్ని చాలా కాలంగా ఇగ్నోర్ చేస్తున్నారు. ఏదో సరైనట్లు లేదని, ఏదో ఇన్కంప్లీట్గా ఉందని, ఏదో దాచి పెడుతున్నారని మనసు ముందే చెప్పింది. ఈ రీడింగ్లో నాకు కనిపిస్తుంది మీ ఇంట్యూషన్ ఎనిమీ కాదు, అది మీ ప్రొటెక్షన్ సిస్టమ్. అది నిజమే చెప్తుంది. ఇప్పుడు జరుగుతుంది ముగింపు కాదు, మీ మేల్కొలుపు. చాలామంది వ్యూవర్స్ భయపడుతున్నారు, అంతా అయిపోయిందా, ఇది ఎండా? కానీ ఈ ఎనర్జీ ఎండ్లా కనిపించడం లేదు, ఇది అవేక్నింగ్లా కనిపిస్తుంది. నాకు ఇక్కడ యూనివర్స్ అదే చూపిస్తున్నారు. ఎందుకంటే కొన్ని రిలేషన్షిప్స్ మనకి పర్సన్ ఇవ్వడానికి రావమ్మా, మన విలువని గుర్తు చేయడానికి వస్తాయి. సో ఇక్కడ నాకు యూనివర్స్ చెప్పింది నేను మీకు చెప్తున్నాను. ఈ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చివరిగా ఒక విషయం చెప్తుంది. మీ పర్సన్ ప్రస్తుతం ఎవరి వెంట నడుస్తున్నారు అన్నదానికంటే వాళ్ళు తమ నిజమైన హృదయం నుంచి ఎంత దూరం వెళ్ళిపోతున్నారు అనేదే పెద్ద కథ. అలాగే యూనివర్స్ మీకు చెప్తుంది, నువ్వు ఎవరినైనా వెంబడిస్తూ నీ విలువను తగ్గించుకోవద్దు అనేది స్పష్టంగా చెప్తున్నారు. నీ విలువ తెలుసుకున్నప్పుడు నిన్ను గౌరవించని పరిస్థితులు, నిన్ను ఏవైతే ఇప్పటి వరకు గౌరవించని పరిస్థితులు వచ్చినాయో ఆ పర్సన్ నుంచి, ఆ పరిస్థితుల నుంచి నీ ఆత్మ స్వయంగా బయటకు నడుస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇప్పటి వరకు ఏంటంటే క్యాండిల్ వ్యాక్స్లో నాకు కనిపించిన సింబల్స్, హిడెన్ ఎనర్జీస్, యూనివర్స్ చూపించిన సంకేతాలను మనం చూసాము. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, క్యాండిల్ వ్యాక్స్ మనకి ఎనర్జీ డైరెక్షన్ చూపిస్తుంది. అది పరిస్థితి వెనుక దాగి ఉన్న వైబ్రేషన్ని రివీల్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు చాలా ఆసక్తిగా ఉన్న విషయం ఏమిటంటే ఈ ఎనర్జీని టారో కార్డ్స్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయా? ఎందుకంటే క్యాండిల్ వ్యాక్స్లో చాలా స్ట్రాంగ్గా వచ్చిన మెసేజ్ ఏమిటంటే మీ పర్సన్ ప్రస్తుతం పూర్తిగా క్లారిటీలో లేరు. వాళ్ళు యాక్షన్స్ ఒకలాగా, వాళ్ళ ఎమోషన్స్ ఇంకోలాగా, వాళ్ళ డెసిషన్స్ ఇంకోలా కనిపిస్తున్నాయి. ఇంకొంతమందికి ఇది థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ రూపంలో కూడా ఉందనేది నాకు స్ట్రాంగ్లీ వచ్చింది. కొంతమందికి ఎమోషనల్ కన్ఫ్యూజన్ రూపంలో ఉంది, మరి కొంతమందికి కన్వీనియన్స్, భయము, అటాచ్మెంట్ రూపంలో ఉంది. కానీ ఇప్పుడు మనం ఎజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎజంప్షన్స్ మీద కాదు, టారో కార్డ్స్ ద్వారా యూనివర్స్ ఇంకేం రివీల్ చేయాలనుకుంటుందో చూద్దాము. ఈ కార్డ్స్ కేవలం ఒక కార్డ్ కాదమ్మా. సో ఇది క్యాండిల్ వ్యాక్స్లో కనిపించని ఎనర్జీకి యూనివర్స్ ఇస్తున్న క్లారిఫికేషన్. ఇది కన్ఫర్మేషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వార్నింగ్ కూడా కావచ్చు, లేదా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆన్సర్ కూడా కావచ్చు. అందుకే ఇప్పుడు నేను టారో కార్డ్స్ని తీసుకుంటున్నాను. ఈ కార్డ్స్ ద్వారా ఏంటంటే యూనివర్స్ మీ పర్సన్ గురించి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి, అలాగే అసలు హిడెన్ ప్లాన్ ఏమిటో ఇంకాస్త లోతుగా రివీల్ చేయాలనుకుంటున్నారు. అది నేను
ఈ టారో కార్డ్స్ ద్వారా క్లియర్గా యూనివర్స్ ఏం చెప్తున్నారు అనేది కార్డ్స్ ఓపెన్ చేసి చూద్దాము. సో ఇది నాకు కొంచెం అడ్డుగా ఉంది కాబట్టి నేను ఇది పక్కకు పెట్టేస్తున్నాను. కార్డ్స్ ఏమొస్తాయో చూద్దాము. ఒక్క నిమిషం అమ్మ, ఒక్క నిమిషం, కాలు పట్టేసింది. ఓకే, నేను రీడింగ్ కింద కూర్చొని చేస్తానమ్మా. అదేమంటారు, బ్లడ్ సర్క్యులేషన్ ఆగి కూర్చొని అంటారు కదా, నాకు అర్థం రావట్లా. తిమ్మిరి ఎక్కేసింది. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ వన్. 8 కార్డ్ సెట్స్ సరిపోతాయి. ఓకే, ఓ, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్, సెవెంత్ కార్డ్ సెట్, ఎయిత్ కార్డ్ సెట్. ఓకే, ఫస్ట్ కార్డ్ సెట్ 4 of Pentacles, 2 of Swords, the Empress, Knight of Swords, 7 of Pentacles, Queen of Pentacles, Strength. Final card sets 5 of Swords. Final card set 5 of Swords. ఇక్కడ ఫస్ట్ కార్డ్ సెట్ చూడండి, 4 of Pentacles చూడండి. మా ఇక్కడ ఇప్పటి వరకు క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్లో మనం చూసిన ఎనర్జీ గుర్తుందా? ఒకవైపు అటాచ్మెంట్, ఒకవైపు కన్ఫ్యూజను, ఒకవైపు క్లారిటీ ఇవ్వకుండా కనెక్షన్ని అలైవ్లో ఉంచడము. ఇప్పుడు టారో కార్డ్స్ చూస్తుంటే క్యాండిల్ వ్యాక్స్లో వచ్చిన మెసేజెస్ని కార్డ్స్లో చాలా బలంగా చూపిస్తున్నాయి, డబుల్ కన్ఫర్మేషన్ చూపిస్తున్నాయి. ఇక్కడ కార్డ్స్ నాకు చూపిస్తుంది ఒక సింపుల్ లవ్ స్టోరీ కాదు, ఒక నిర్ణయం తీసుకోలేక చాలా కాలంగా 2 ఎనర్జీల మధ్య చిక్కుకుపోయిన వ్యక్తి ఎనర్జీ. చూడండి, మీకు అర్థమవుతుంది. 4 of Pentacles మొదటి కార్డ్ నుంచే నాకు కనిపిస్తుంది పొజిటివ్ ఎనర్జీ. ఈ పర్సన్ జీవితంలో ఒక విషయం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, వదలటం ఇష్టం లేదు, మిమ్మల్ని పూర్తిగా వదలడం అసలు ఇష్టం లేదు, మరో సిచ్యువేషన్ని కూడా పూర్తిగా క్లోజ్ చేయడం ఇష్టం లేదు. ఇంకొక సిచ్యువేషన్, కొంతమందికి థర్డ్ పార్టీ, కొంతమందికి పాస్ట్ అటాచ్మెంట్, కొంతమందికి ఫ్యామిలీ అప్రూవల్ సిచ్యువేషన్, ఏదైనా కావచ్చు. కానీ కార్డ్ చెప్తుంది వాళ్ళు ప్రస్తుతం నేను ఏది లూజ్ అవ్వకూడదు అనే మైండ్ సెట్లో ఉన్నారు మీ పర్సన్. 2 of Swords చూడండి, ఇది క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్లో వచ్చిన బిగ్గెస్ట్ కన్ఫర్మేషన్. వ్యూవర్స్, మీరు ఇక్కడ డెసిషన్ అవాయిడెన్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. వాళ్ళకి సిచ్యువేషన్ తెలియదా? తెలుసు. ఎవరు జెన్యున్గా ఉన్నారో తెలియదా? తెలుసు. ఎవరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టారో తెలియదా? తెలుసు. కానీ డెసిషన్ తీసుకుంటే కాన్సిక్వెన్సెస్ వస్తాయి. అందుకే ప్రస్తుతం బ్లైండ్ ఫోల్డ్ వేసుకుని టైం పాస్ చేస్తున్న ఎనర్జీ నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ద ఎంప్రెస్ చూడండి, ఇక్కడ కార్డ్స్ మొత్తం కూడా ఎస్పెషల్లీ ఈ ఎంప్రెస్ కార్డు వ్యూవర్స్ ఎనర్జీని చాలా హై వాల్యూగా చూపిస్తుంది. ఈ ఎంప్రెస్ చాలామంది వ్యూవర్స్ రిలేషన్షిప్లో తమ బెస్ట్ ఇచ్చారు. చాలామంది ఏంటి, ఎవ్రీవన్ ద బెస్ట్ ఇచ్చారు. లవ్, కేర్, అండర్స్టాండింగ్, వెయిటింగ్, పేషెన్స్ ఇవన్నీ ఇచ్చారు. అందుకే ఈ పర్సన్ జీవితంలో మీ ప్రెజెన్స్ చిన్న విషయం కాదు, కానీ కొన్నిసార్లు మన ఏదైతే విలువ ఉంటుందో మనం ఉన్నప్పుడు కాదు, మనం దూరం అవ్వడం మొదలు పెడతాం చూడండి, ఇంకా ఉండకూడదు, మనం ఎక్కడ మన విలువ లేదు, మనం వెళ్ళిపోవాలి, ఎంత ఉన్నా వాల్యూ ఉండదు అని మనం దూరం అవడం మొదలు పెట్టినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్ చూడండి, ఈ కార్డు చూస్తుంటే మీకు తెలిసిన ప్యాటర్న్ కనిపిస్తుంది. ఒకరోజు సడన్ మెసేజ్,
ఒకరోజు సడన్ ఇంట్రెస్ట్, ఒకరోజు ఎమోషనల్ కాన్వర్జేషన్, తర్వాత మళ్ళీ సైలెన్స్. ఇది కన్సిస్టెన్సీ కార్డ్ కాదు, ఇంపల్సివ్ కార్డ్. అందుకే మీ పర్సన్ ఫీలింగ్స్ ఉన్నా కూడా యాక్షన్స్ స్టేబుల్గా ఉండవు, ఖచ్చితంగా ఉండవు. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకోయిస్టిక్ బిహేవియర్ అనమాట. ఏంటి ఒకసారి ఇలా ఉంటాడు, ఒకసారి ఇలా ఉంటుంది, ఇదేంట్రా బాబు ఊసరవేళ్ళు అన్నట్టు. 7 ఆఫ్ పెంటికల్స్ ఈ కార్డ్ చాలా డీప్ మెసేజ్ ఇస్తుంది ఇక్కడ. వాళ్ళు ఇప్పుడు తమ గత నిర్ణయాల ఫలితాలను అబ్జర్వ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. నేను చేసిన చాయిసెస్ సరైనవేనా, నేను కోల్పోతున్నది ఏమిటి, నేను గెలిచింది ఏమిటి అనే ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. ఏం ఉపయోగం చేసుకోవడం వల్ల? చేసుకుంటూనే ఉండండి జీవితం మొత్తం. ఎవరికి ఆ నెత్తి మీద జుట్టు కూడా ఊడిపోయి ఎవరికి ఇప్పుడు ఎవరు చేసుకుంటారు? చేసుకుంటూనే ఉండండి. ఈ ఎవాల్యుయేషన్ వల్లే కదా ఇది వచ్చింది ఇదంతా. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ నాకు మరో స్ట్రాంగ్ ఫీమేల్ ఎనర్జీ కనిపిస్తుందమ్మా. ఖచ్చితంగా కొంతమందికి ఇది మీరే అమ్మా, కొంతమందికి ఇది థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్. కానీ కార్డ్ చెప్తుంది ఏంటంటే ఇక్కడ ప్రాక్టికల్లీ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. లవ్ మాత్రమే కాదు, సెక్యూరిటీ, కంఫర్ట్, స్టేటస్, కన్వీనియన్స్ ఇవి కూడా సిచ్యువేషన్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. అది మీరా యాక్చువల్ నాకు ఇది థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కొంతమందికి మీ ఎనర్జీ, ఇవి రెండు చూపిస్తున్నాయి నాకు. ఎవరా అనేది మీకు తెలుస్తుంది, ఎవరికి వారికి తెలుస్తుంది. ఓకే. అండ్ స్ట్రెంగ్త్ ఇక్కడ వ్యూవర్స్ మీరు చాలా కాలంగా మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తూ వచ్చినట్టు కనిపిస్తుందమ్మా. ఏడవాలని అనిపించినా కంట్రోల్ చేసుకోవడం, మెసేజ్ చేయాలని అనిపించినా కంట్రోల్ చేసుకోవడం, అడగాలని ఎన్నో ఉన్నాయి, అడగాలనిపించినా కంట్రోల్ వద్దు. బికాస్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఖచ్చితంగా ఉండాలి. కంట్రోల్ చేసుకొని అది వీక్నెస్ కాదు, అది ఇన్నర్ స్ట్రెంగ్త్ అమ్మ. మరి అదంతా మన కోసం ఎందుకు లూజ్ అవ్వాలి ఒకరి దగ్గర, మన వాల్యూని తగ్గించుకోవడానికి? అది స్ట్రెంగ్త్. ఈ కార్డు వ్యూవర్స్ మీకు యూనివర్స్ ఇచ్చిన అప్రిసియేషన్ కార్డ్. మీ స్ట్రెంగ్త్ అప్రిసియేట్ చేస్తుంది. గుడ్, చాలా మంచి పని చేశారు, వెరీ గుడ్ అని చెప్పి యూనివర్స్ అప్రిషియేట్ చేస్తుంది. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుని ఆ పర్సన్ దగ్గర డౌన్ అవ్వకుండా మిమ్మల్ని మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకున్నందుకు. ఓకే. 5 ఆఫ్ స్పాట్స్ ఇదే ఈ రీడింగ్లో చివరి హిడెన్ ట్రూత్. వ్యూవర్స్ మీరు ఈ కార్డ్ వచ్చినప్పుడు నాకు కనిపిస్తుంది ఇక్కడ ఎవరో విన్ కావాలని చూస్తున్నారు, కానీ ఆ విన్లో పీస్ లేదు. కొన్ని సిచ్యువేషన్స్లో పీపుల్ రిలేషన్షిప్ని సేవ్ చేయడానికి కాకుండా ఈగోని సేవ్ చేయడానికి యాక్షన్స్ తీసుకుంటారు. ఈ కార్డ్ అదే ఎనర్జీని చూపిస్తుంది నాకు ఇక్కడ, అదే ఎనర్జీని చూపిస్తుంది. చూడండి అమ్మా, ఇక్కడ మీరు గమనించండి. క్యాండిల్ వ్యాక్స్లో మనకి ఏం చెప్పింది? క్యాండిల్ వ్యాక్స్ 2 దారులు ఉన్నాయి, పూర్తి క్లారిటీ లేకపోవడం చూపించింది, హిడెన్ ఇంటెన్షన్స్ని చూపించింది, డబుల్ ఎనర్జీని చూపించింది కదా. ఇక్కడ మనకి టారో ఏం చెప్తుంది? వదలలేకపోవడం చెప్తుంది, నిర్ణయం తీసుకోకపోవడం చెప్తుంది, కన్వీనియన్స్ని విడిచిపెట్టలేకపోవడం చెప్తుంది, వ్యూవర్స్ వాల్యూ తెలుసు కానీ యాక్షన్స్లో చూపించకపోవడం చెప్తుంది. అంటే 2 రీడింగ్స్లో ఒకే డైరెక్షన్స్లో చూపిస్తున్నాయి. 2 రీడింగ్స్ కూడా 2 ఒకే డైరెక్షన్స్ చూపిస్తున్నాయి. అంటే ఏంటి? వ్యూవర్స్ ఈ రీడింగ్లో నాకు కనిపిస్తున్న స్ట్రాంగెస్ట్ ట్రూత్ ఏంటంటే మీ పర్సన్ ప్రస్తుతం ఎవరిని ప్రేమిస్తున్నారు అనే ప్రశ్న కంటే ఎవరిని కోల్పోవడానికి సిద్ధంగా లేరు అనే ప్రశ్న ఎక్కువగా బలంగా కనిపిస్తుంది. ఎవరిని కోల్పోవడానికి సిద్ధంగా లేరు. మీరు కావాలి, ఇంకో పర్సన్ కావాలి, అంటే మిక్స్డ్ సిగ్నల్స్. అందుకే స్టార్ట్ బిహేవియర్. వస్తారు మళ్ళీ ఆగిపోతారు, వస్తారు మళ్ళీ ఆగిపోతారు. అందుకే కొన్నిసార్లు హోపు, కొన్నిసార్లు డిస్టెన్సు. కానీ యూనివర్స్ ఒక విషయం చెప్తున్నారు, నేను నిజంగా ఎంచుకునే వ్యక్తి నీ విలువ ఏదైతే ఐడెంటిఫై చేస్తారో ఆ గుర్తించి సందేహపడడు ఎప్పటికీ. ఇక్కడ ట్రూత్ బయటపడే ప్రాసెస్ ఇప్పటికే మొదలైందమ్మా. అసలు ముఖాలు ఏవైతే ఉంటాయో అవి మారవచ్చు, మాటలు కూడా మారవచ్చు, కానీ యాక్షన్స్ చివరికి అసలు కథ ఏదైతే ఉంటుందో అదే చెప్తుంది. అంటే మీ అసలు నిజమేది? మీరు ఎప్పటికీ ఎప్పుడు ఒకేలాగా బిహేవ్ చేశారు. ఎవరు ఊసరవెల్లిలా బిహేవ్ చేసింది? తను కదా. తన ఊసరవెల్లి చేసిన ఫైనల్ యాక్షన్ చివరికి
తన ఈగోని కట్ చేసుకొని నేనే చేశాను అని ఒప్పుకోవాల్సిందే. అది ఫైనల్‌కి వస్తుంది అని చెప్పారు. ఆల్సో నాకు టారోలో కనిపిస్తున్న రాసులు చెప్తున్నాను చూడండి. లియో సింహ రాశి. ఇందాక క్యాండిల్ వ్యాక్స్‌లో చెప్పాను కదమ్మా! నాకిక్కడ ఇంకా కొన్ని లియో ఇందాక చెప్పానో లేదో నాకు లేదు. సింహరాశి కనిపిస్తుంది నాకిక్కడ. టారస్ వృషభ రాశి వచ్చింది. లిబ్రా కూడా చెప్పాను ఇందాక. లిబ్రా తుల రాశి. క్యాప్రికాన్ మకర రాశి చెప్పినట్టున్నాను. అక్వేరియస్ కూడా చెప్పాను కుంభరాశి. ఏరిస్ చెప్పలేదు మేషరాశి. అండ్ విర్గో కన్యా రాశి కూడా వచ్చింది ఇక్కడ నాకు. ఓకే. ఈ రాశుల వాళ్ళు వచ్చారు. ఐ థింక్ అన్ని రాశుల వాళ్ళు వచ్చారమ్మా మనకి రీడింగ్‌లో. ఓకే. సో, అది విషయము. సో, హోప్ యూ క్లియర్‌లీ అండర్‌స్టాండ్ ద రీడింగ్. సో, మనకి 2 అటు క్యాండిల్ వ్యాక్స్‌లోని, టారోలోను సేమ్ డబుల్ కన్ఫర్మేషన్ ఎనర్జీస్ ఇచ్చినాయి. ఇంకొంచెం హై పవర్ ఇచ్చి. ఓకే. సో, దట్స్ ఆల్. సో, కొంచెం ఎలాబొరేటివ్ అయింది రీడింగ్. సారీ అమ్మా. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.